హలో ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నానండి. బాగున్నాను. ఓకే సార్. 'వికెట్ కవి'లో మీ రోల్ ఎలా ఉంది? నా రోల్ యాక్చువల్లీ నా రోల్ గురించి నేను ఏమీ చెప్పకూడదు, ఎందుకంటే నాది ఒక వెరీ డిఫరెంట్ సస్పిషియస్ రోల్ అనమాట. ఇంతవరకు నేను చేసిన రోల్స్ కన్నా కంప్లీట్లీ డిఫరెంట్. దాని గురించి నేను ఎక్కువ చెప్పలేను, బట్ యూ విల్ ఆల్ బీ షాక్డ్. నన్ను చూసి మీరు అందరు షాక్ అయిపోతారు. అది ఓకే సార్. ఇప్పుడు నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. అంటే ఇప్పుడు నార్మల్‌గా మీరు సెలెక్ట్ చేసేటప్పుడు ఏ రకంగా సెలెక్ట్ చేసుకుంటారు సార్? అంటే మిమ్మల్ని ఉద్దేశించి రైటింగ్ రాసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారా? లేకపోతే ఆడిషన్స్ తీసుకొని ఆ టైప్‌లో సెలెక్ట్ చేస్తారా? అలా ఏం లేదు. ఇప్పుడు కొన్ని ప్లేస్ డిఫరెంట్ కాంప్లెక్స్ క్యారెక్టర్స్ ఉంటే ఆడిషన్ ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే కొన్ని చోట్ల వాళ్ళకి ఓకే ఇతను బాగా చేస్తున్నాడు, ఈయన తీసుకోవాలంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యారెక్టర్కి యాక్చువల్లీ ఆడిషన్ వేరే ఎవరైనా ఉంటే ఆడిషన్ తీసుకొని మొత్తం ప్రాసెస్ చేసి చేయాలి. బట్ ప్రదీప్ గారికి ఆల్రెడీ నా గురించి తెలుసు, నేను ఆయనతో వర్క్ చేశాను కాబట్టి హీ న్యూ ఐ కెన్ డూ అ గుడ్ జాబ్ అని ఆయన నన్ను ఎంచుకున్నారు. అలా ఓకే సార్. అండ్ ఇప్పుడు మీరు నార్మల్‌గా ఎక్కువ సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేస్తారు సార్. అంటే ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఇంకొక మూవీలో అదే టైప్‌లో వస్తుంది సార్. విలనే వస్తుంటది. అంటే దాన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు సార్? నార్మల్ అంటే వేరే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చినా బాగుంటది కదా! వేరే ఆఫ్ కోర్స్ ప్రతి యాక్టర్కి ఉంటుందండి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని, కంప్లీట్లీ ఏదన్నా రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ చేయాలని ప్రతి యాక్టర్కి ఉంటుంది. సో ఇట్స్ ఆల్ ట్రావెల్ అండి. మనం ఒక జర్నీలో ట్రావెల్ చేస్తున్నాం. అలాంటప్పుడు మనకి డిఫరెంట్ పర్సన్స్ కలుస్తూ ఉంటారు. అలాగే సేమ్ ఇది కూడా మన సినిమాలు చేస్తూ ఉండాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. అంటే మీకు ఇష్టమైన రోల్ అంటే ఏదైనా ఉందా సార్? అంటే నా మూవీస్ విక్రమార్కుడు నాకు మోస్ట్ ఇష్టమైన రోల్. అంటే మీకు అంటే విలన్ క్యారెక్టర్ కాకుండా కామెడియన్ అవ్వచ్చు, లేకపోతే నాకు అన్ని చేయాలని. ఓకే సార్. అంటే ఇప్పుడు నార్మల్‌గా 'బిగ్ బాస్'లో వచ్చిన తర్వాత ఇప్పుడు హీరోస్ కూడా చాలామంది అవుతున్నారు సార్. అంటే హీరోగా ఏదైనా నటించే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి, ఇంకా చెప్పడం చాలా ఇట్స్ టూ ఎర్లీ టు స్పీక్. అది వచ్చినప్పుడు మీకు చెప్తాను. ఓకే సార్. 'బిగ్ బాస్' వల్ల మీరు ఇప్పుడు చాలా ఓకే, థ్యాంక్ యూ సో మచ్.